ఒక కండిషన్ ఉంది. సో ఎవ్రీ మంత్ మనం 150 PV చేయాలి. సో మనం ఎవరికైతే ఐడి ఇస్తున్నామో వాళ్ళ చేత కూడా 150 PV చేయాలి. సో ఎవ్రీ మంత్ మనం కిరాణా షాప్ కి వెళ్ళి తీసుకుంటాం కదా, అట్లాగే ఎవ్రీ మంత్ మనకు కావాల్సిన పేస్ట్, సోప్, ఆయిల్స్, షాప్ అన్ని కూడా తీసుకుంటే మనకి 150 PV ఈజీగా అవుతాయి. చూడండి ఎంత సింపుల్ గా చేసుకోవచ్చు. ఇంకోటి ఇక్కడ ఫోర్స్ ఏమీ ఉండదు. సో ఫోర్స్ ఏమీ ఉండదు. నీకు కావాల్సినంత టార్గెట్ నువ్వు పెట్టుకోవచ్చు, నీకు కావాల్సినంత వరకు నువ్వు చేయొచ్చు. సో నువ్వు ఎంత నేర్చుకోవాలి, నేను ఎంత బాగుపడాలి అంటే అంత బాగుపడచ్చు దీంట్లో. సో మన లాంగ్వేజ్ లో చెప్పాలి అంటే నేను చేయలేను, నేను బాగుపడలేను, నాకు భయం అంటే ఇంకెవరు ఏం చేయలేరు. సో ఎవరికైనా భయం, నాకే భయం. సో నేను ఎప్పుడు ఇట్లా మాట్లాడలేదు. సో చేంజ్ అవ్వాలి, వస్తుంది ప్రతి ఒక్కరిలో. అది ఎప్పుడు మారాలి అనే ఒక చిన్న థాట్ నీలో వచ్చినప్పుడు. నేను ఎప్పుడు చూసినా నువ్వు నీ డ్రీమ్ కోసం పనిచేయి, డ్రీమ్స్ కోసం పనిచేయాలి అంటారు కదా. సపోజ్ మనం చిన్నప్పటి నుంచి కూడా చదువుకొని నేను లాయర్ అవుతా, నేను డాక్టర్ అవుతా, నేను పోలీస్ అవుతా అంటారు. వాళ్ళు ఎందుకు అవుతారు? సో వాళ్ళేమి అయిన తర్వాత వాళ్ళేమి ఫ్రీగా సర్వీస్ చేయమంటే చేయరు, మనీ తీసుకునే చేస్తారు. వాళ్ళు మనీ ఎందుకు తీసుకుంటారు? వాళ్ళ ఫ్యామిలీని పోషించాలి. వాళ్ళ ఫ్యామిలీని పోషించాలి అంటే మంచి ఇంట్లో పెట్టాలి, మంచి కార్లో తీసుకెళ్ళాలి. అయినా వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ చూసారా ఎప్పుడైనా కార్లలో తిరగడం, వాళ్ళు వాళ్ళ కోసం వర్క్ చేసుకోవడం. సో వాళ్ళు మంచి ఇల్లు కట్టుకోవడం. వాళ్ళు వాళ్ళ కోసం పనిచేయరు, వేరే వాళ్ళ కోసం పనిచేస్తారు. సో ఇక్కడ ఏంటి అంటే నీ డ్రీమ్ పెట్టుకో. సో నేను ఈ ఇయర్ జాయినింగ్, నేను నెక్స్ట్ ఇయర్ కి నేను కార్ తీసుకోవాలి, నేను మంచి ఇల్లు కట్టుకోవాలి, నేను ట్రిప్స్ కి వెళ్ళాలి. సో నీకు ఎవ్రీ మంత్ నీకు 150 PV టర్న్ ఓవర్ అవుతుంది. నువ్వు వేరే వాళ్ళకి ఒక 1000 మందికి ఇచ్చినావు, 1000 × 150 PV టర్న్ ఓవర్ అయింది, నీకు లక్షల్లో PV టర్న్ ఓవర్ అవుతుంది. నీకు మంత్లీ ఈజీగా చెక్ వస్తుంది. సో ఆ చెక్ అనేది నువ్వు ఎవ్రీ మంత్ నీ ఫ్యామిలీని పోషించుకోవచ్చు. జస్ట్ ఒకసారి ఆలోచించండి. నువ్వు అప్డేట్ అవుతావు, నీకు తెలిసిన విషయం వేరే వాళ్ళకి చెప్తావు. సో ఎడ్యుకేట్ ఇంపార్టెంట్, లర్నింగ్ ఇంపార్టెంట్. ఇక్కడికి వచ్చిన తర్వాత పెద్ద వాళ్ళు నీతో మాట్లాడతారు. అలాగే నీకు మంచి హార్ట్ఫుల్లీ వెల్కమ్ ఉంటది, అట్లాగే చాలా రెస్పెక్ట్ ఉంటది. సో రికగ్నైజేషన్ చేస్తారు. ప్రతిదానికి కూడా ఫస్ట్ నాకు ఇప్పటికి అన్ని కావాలి అంటే రావు. నువ్వు చిన్నప్పటి నుంచి 20-25 years చదువుకొని ఒక జాబ్ చేసి నువ్వు ఏదో 40 సంవత్సరాలకి 50 సంవత్సరాలకి ఇల్లు కట్టుకుంటావే, ఇక్కడికి వచ్చిన తర్వాత 2 నెలలకి 3 నెలలకి నాకు ఎక్కువ ఇన్కమ్ రావాలి అంటే ఎట్లా వస్తుంది? టైం ఇవ్వు, నేర్చుకో, ఫస్ట్ అలవాటు చేసుకో, చెప్పడం, మాట్లాడడం, ఒక లీడర్ గా మారు. అది ఎప్పుడు నీకు ప్రాబ్లమ్స్ వస్తాయి, ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రాబ్లమ్ ని ఫేస్ చేయడం నేర్చుకోవాలి. సో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు భయపడకూడదు. ప్రాబ్లం వస్తుంది అంటే హ్యాపీగా తీసుకోండి. ఒక ప్రాబ్లం వస్తుంది అంటే ఆ ప్రాబ్లం వచ్చి మనల్ని దాటి వెళ్తుంది. అట్లాగే ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అన్ని ప్రాబ్లమ్స్ మన నుంచి వెళ్ళిపోతూ ఉన్నాయి. హ్యాపీగా తోసేయాలి. వాటిని తోసేస్తే మన దగ్గరికి అమ్మ ప్రాబ్లమ్ సగం తగ్గినాయి అనుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి గల్వే మమత. నెక్స్ట్ అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ, బాయ్.